తెలంగాణలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 519, బీఆర్ఎస్ 165, బీజేపీ 46, ఇతరులు 164 మంది గెలుపొందారు. మొత్తం 4332 పంచాయతీలకు గాను 894 పంచాయతీ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే తెలంగాణలో రెండవ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికలని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం చేశారు ప్రతి గ్రామంలో కూడా. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ 519, అలాగే బీఆర్ఎస్ 165, బీజేపీ 46, ఇతరులు 164 మంది గెలుపొందారు. మొత్తం 4332 పంచాయతీలకు గాను 894 పంచాయతీ ఫలితాలు వెలువడ్డాయి. మరికొన్ని ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇక మరి కాసేపట్లో. వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో కౌంటింగ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రైట్ వేణు, మనం చూస్తున్నాం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కొంతమంది గెలుపొందడం చూస్తున్నాం. ఇప్పటి వరకు 894 పంచాయతీ ఫలితాలు వెలువడ్డాయి. మరి ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతుందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు వేణు? కొత్త వార్డు మెంబర్లకు సంబంధించి వరంగల్ జిల్లాలో 506 సర్పంచ్ స్థానాలు ఉండగా 4003 వార్డు మెంబర్ స్థానాలు, అందులో 2500 పైగా వార్డు స్థానాల కౌంటింగ్ పూర్తయింది. మరోవైపు వార్డు మెంబర్లకు సంబంధించి లెక్కింపు పూర్తయిన గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అందులో ఇప్పటి వరకు 68 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం రిజల్ట్ డిక్లేర్ కూడా చేశారు. అందులో కాంగ్రెస్ 70%, అదేవిధంగా 28% బీఆర్ఎస్, అదేవిధంగా అదర్స్ 2% ఫలితాలు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ప్రధానంగా పోరు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఇటు వరంగల్ జిల్లా, అదేవిధంగా హనంకొండ లోపల ఈ రెండు జిల్లా లోపల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. ఇక ములుగు జిల్లా లోపల వన్ సైడ్ గా కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి గెలుస్తున్నారు. భూపాలపల్లి లోపల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య ముక్కున పోరు జరుగుతుంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి పెద్దవంగల, తొర్రూరు మండలాల లోపల కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మధ్య ప్రస్తుతం హోరాహోరీ పోరు అయితే నడుస్తుంది. ఇక మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగా ప్రస్తుతం పంచాయతీ సంబంధించిన సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ లో ఫలితాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 506 స్థానాలకి రెండో విడతలకు ఎన్నిక జరిగింది. ఈ కౌంటింగ్ ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 274 స్థానాలు కొంత క్రిటికల్ స్థానాలు కావడంతో భారీగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లాకు సంబంధించి నాగారం, ఇది సివియర్ అఫెక్ట్ అయినటువంటి పోలింగ్ కేంద్రం. ఇక్కడ గతంలో జరిగినటువంటి మొదటి తెలంగాణ మొదటి సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికలకు కూడా గొడవలు జరగడము, గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు పరస్పర దాడులతో కూడా ఒక భయానక వాతావరణం ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఈ సెంటర్ వద్ద కూడా భారీగా రెండు వర్గాలకు చెందినటువంటి అనుచరగణం కూడా వేచి వచ్చిన పరిస్థితి. మొత్తానికి అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొంత ఆధిక్యంలో దూసుకుపోతున్నప్పటికీ కూడా పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లాకు చెందిన పాలకుర్తి నియోజకవర్గం మాత్రం పూర్తిగా ఫలితాలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా వస్తున్నాయి. అక్కడ వార్డు స్థానాల్లో కూడా 80:20, 80:20 అంటే కాంగ్రెస్ అభ్యర్థులు 80% గెలుపొందుతుండగా 20% మాత్రమే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అక్కడ వార్డు స్థానంలో గెలుపొందారు. ఇక సర్పంచ్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు వరంగల్ లోపల 5 కాంగ్రెస్ కు ఏకగ్రీవాలు కాగా 7 స్థానాల లోపల సర్పంచ్లు గెలిచారు. 3 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కరు గెలుపొందారు. ఇక హనుమకొండలో 6 ఏకగ్రీవాలు కాంగ్రెస్ కాగా ప్రస్తుతం 6 స్థానాలు ఈ రోజు కౌంటింగ్ లోపల విజయం సాధించాయి. బీఆర్ఎస్ కు 2 అభ్యర్థులు గెలిచారు, ఇండిపెండెంట్ 2 గెలిచారు. ములుగు జిల్లాలో 15 ఏకగ్రీవన సర్పంచ్లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కాగా 2 స్థానాలు ప్రస్తుతం రిజల్ట్ వచ్చింది. అవి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మరో 2 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇక భూపాలపల్లి జిల్లాలో 10 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవాలు కాగా ప్రస్తుతం 3 సర్పంచ్ స్థానాల్లో ఫలితం వచ్చింది. అందులో కాంగ్రెస్ అభ్యర్థులు, 2 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 1 బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. జనగామలో ప్రస్తుతం కౌంటింగ్ లో 6 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కు, 3 స్థానాలు బీఆర్ఎస్ కు, ఇండిపెండెంట్ 1 వచ్చింది. మహబూబాబాద్ జిల్లా లోపల ప్రస్తుతం 14 స్థానాల కౌంటింగ్ పూర్తయింది. 14 కాంగ్రెస్, 5 స్థానాలు బీఆర్ఎస్ కు,
అదేవిధంగా 4 ఇండిపెండెంట్, గతంలో 13 ఏకగ్రీవాలు జరిగాయి. మొత్తంగా మహబూబాద్ సంబంధించి మాత్రము అప్డేట్ త్వరగా తండాలు చిన్న చిన్న సర్పంచ్ స్థానాలు పంచాయతీ స్థానంతో కూడా కౌంటింగ్ త్వరగా పూర్తవుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం ఆ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఓటింగ్ మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 84 గ్రామ పంచాయతీ లోపల పూర్తి ఫలితం వచ్చేసరికి దాదాపు 10 నుంచి 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఒకవేళ కనుక వ్యత్యాసం తక్కువ ఉండి అభ్యర్థులు గెలుపొందితే మాత్రం రీకౌంటింగ్ జరిగితే అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రెండవ విడత లోపల దాదాపు 270 పైగా ఈ యొక్క క్రిటికల్ స్థానాలు ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. డిఎన్ఎస్ సంబంధించి 163 సెక్షన్ అమలు ఉండడంతో కూడా ఒక గతం అభ్యర్థుల అనుచరులను కూడా పోలింగ్ కౌంటింగ్ సెంటర్లకు సుదూరంగా ఉంచిన సిచ్యువేషన్ రత్న. ఎస్ వేణు, మీరు చెప్పినట్లుగానే అర్ధరాత్రి వరకు ఒకవేళ కౌంటింగ్ కొనసాగితే మరి అక్కడ పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోవచ్చు. ఈ అర్ధరాత్రి వరకు మొత్తం కౌంటింగ్ అనేది పూర్తవుతుంది, రిజల్ట్ అనేది వెలువడుతుంది అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్నటువంటి మైనర్ పంచాయతీ లోపల దాదాపు 8-9 గంటల వరకే పూర్తిగా ఫలితం వస్తుంది. కానీ మేజర్ పంచాయతీలు గతంలో గొడవలు జరిగినప్పటి క్రిటికల్ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. పూర్తి బందోబస్తు ఒక్కొక్క సెంటర్ కి ప్రస్తుతం నాగారం అదే వెల్లంపల్లి ఈ 2 సెంటర్లు క్రిటికల్ సెంటర్లు. ఇక్కడ ఉదయం ఎన్నిక పోలింగ్ సమయంలో 23 మంది సిబ్బంది అధికారులు బందోబస్తు అయితే ప్రస్తుతానికి 42కు ఆ సంఖ్య పెరిగింది. అంటే మైనర్ పంచాయతీ లోపల త్వరితగతిన కౌంటింగ్ పూర్తి చేసుకుని ఆ స్కోర్స్ అంతా కూడా మళ్ళీ క్రిటికల్ స్థానాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ గెలిచిన అభ్యర్థులు వాళ్ళ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థులు కానీ ఇద్దరి మధ్య కొంత ఘర్షణలు జరిగాయి. గతం లోపల కూడా చాలా కేసులు నమోదయ్యాయి. సో అట్లాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రత కౌంటింగ్ సెంటర్ల లోపలికి ఎవరిని వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు. భారీగా భద్రత సిఐలు ఒక్కొక్క క్రిటికల్ సెంటర్ కు ఒక సిఐలు 3 ఎస్ఐలు అదేవిధంగా ఏఎస్ఐలు ఇదే మొత్తంగా దాదాపు 40 మందికి పైగా బందోబస్తు కొనసాగుతుంది. సో దీంతో శాంతియుతంగా ఈ యొక్క కౌంటింగ్ పూర్తి చేసేందుకైతే పోలీస్ శాఖ సన్నద్ధమైన పరిస్థితి. ఇక క్రిటికల్ స్థానాలను కూడా ఇప్పటికే ఎస్పీలు, జిల్లాల ఎస్పీలు, సిపి అదేవిధంగా డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. గెలిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఎటువంటి ర్యాలీలు, విజయవంత ర్యాలీలు కానీ వాళ్ళకి తిరిగే పాటలతో పూర్తిగా వాళ్ళ అభివృద్ధి నిషేధించిన నేపథ్యం లోపల కొంత ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా అయితే పోలీస్ శాఖ సిద్ధమైన పరిస్థితి. మొత్తానికి కౌంటింగ్ కనుక ఒకవేళ అర్ధరాత్రి దాటితే ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికను కనుక ఆర్ఓ డిస్క్రిప్షన్ పవర్స్ తో పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ ఆ సమయం లోపల గొడవలు జరిగే అవకాశం ఉందని తలిస్తే మాత్రం డిస్క్రిప్షన్ పవర్ యూజ్ చేసి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఉప సర్పంచ్ ఎన్నిక కొనసాగించే అవకాశం. మొత్తానికి ఈ రెండవ విడతకు సంబంధించి మాత్రం క్రిటికల్ స్థానాలు ఎక్కువ ఉండడంతో కొంత ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ అయితే పూర్తి సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో మొత్తం మరికొద్ది సేపట్లో సర్పంచ్ ఫలితాలు మేజర్ గ్రామ పంచాయతీలు కొంత క్రిటికల్ ఏరియా లోపల సర్పంచ్ స్థానాలకు ఫలితం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పరిస్థితి మాత్రం ఉద్రిక్తత అయితే ఉన్నట్టు ఆలోచన దానికి సంబంధించి కూడా యంత్రాంగం కూడా సిద్ధంగా చూడాలి రత్న ఏం జరగబోతుంది. సో మొత్తంగా ఈ యొక్క ఫలితాలు ఎదుమొగ్గు చూపుతాయని కూడా మరికొద్ది సేపలు తేలే అవకాశం ఉంది రత్న. ఎస్ వేణు, మీరు చెప్పినట్లుగానే గెలిచిన అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు, అలాగే ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ నెలకొంటున్న నేపథ్యంలో మరి ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో పూర్తి రిజల్ట్ అనేది వెలువడుతున్న అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎలా వారిని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? ఉదయం నుంచి ఎప్పుడైతే పోలింగ్ మొదలైందో పోలింగ్ సెంటర్ దాదాపు 12 స్థానాల లోపల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 చోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. అందులో ప్రధానంగా మహబూబాద్ జిల్లా, జనగాం జిల్లాల పరిధి లోపల 8 సెంటర్లు, వరంగల్ జిల్లాకు సంబంధించి 2 సెంటర్ల లోపల గొడవలు జరిగాయి. అక్కడ పోలీసులు రంగప్రవేశం చేయడంతో కూడా 2 వర్గాలను సద్దుమణి చేశారు. ప్రస్తుతం అట్లాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్త తీసుకు. సో ఇట్లాంటి ఎక్కడైతే ఈ చెదురుమదురు ఘటనలు జరిగాయో ఉదాహరణకు తొర్రూరు మండలానికి సంబంధించి 31 గ్రామాలు, పెద్దవంగర సంబంధించి 20 గ్రామాలు, ఇందులో దాదాపు 8 గ్రామాల లోపల ఉదయం 2 వర్గాలకు సంబంధించారు. కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు అదేవిధంగా రెబెల్ సంబంధించిన అభ్యర్థులు గొడవలకు దిగారు. కొన్ని చోట్ల గ్రామస్తులంతా కూడా ఇతర అభ్యర్థులకు అనుచరులైనటువంటి ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులను కూడా తరిమి కొట్టిన పరిస్థితి. ఇట్లాంటి చోట్ల పూర్తిగా పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడ మైనర్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత అక్కడ సిబ్బంది అంతా కూడా క్రిటికల్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మనం చూడవచ్చు ఇది నాగరం చెందినటువంటి కౌంటింగ్ సెంటర్. కంప్లీట్ గా కౌంటింగ్ సెంటర్ దూరంగా ఉంది. ఆ 100 మీటర్ల దూరంలోనే ఆ గేట్ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అక్కడ కౌంటింగ్ దగ్గర భారీ బందోబస్తు ఉంది. అదేవిధంగా
ఈ కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లకుండా కూడా ఈ విధంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ కౌంటింగ్ సెంటర్ వైపు ఎటు సైడ్ నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించిన అనుచరగణం రాకుండా అన్ని దారులు కూడా కంప్లీట్ గా పోలీసులు మూసివేశారు. మనం చూడొచ్చు అటు సైడ్ కూడా కంప్లీట్ గా పోలీస్ ఫోర్స్ విత్ వెపన్స్ తో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ ఉంది. మరోవైపు ఏ పక్షాన కూడా అభ్యర్థులకు సంబంధించిన అనుచరగణం రాకూడదు. ఒకవేళ విజయోత్సవ ర్యాలీలు కూడా లేవు. ఎవరు గెలిచినా కూడా సైలెన్స్ గానే ఉండాలి. సో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడంతో కొంత ఘర్షణ తగ్గే అవకాశం ఉంది. పోలీస్ శాఖ పరంగా ఈ యొక్క ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా ఎవరు గుమ్మకుండా కూడా ప్రత్యేకంగా నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యం లోపల ఎటువంటి ఇబ్బందులు అల్లరి జరగకుండానే కౌంటింగ్ పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ అయితే సిద్ధమైన పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో కొన్ని క్రిటికల్ స్థానాలకు సంబంధించి పోలీసు ఎంత జాగ్రత్తగా ఉన్నారో కొంత అభ్యర్థులు ఘర్షణ దిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కూడా పోలీసులు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధంగా ఉంది. చూడాలి మరికొద్ది సేపట్లో సజావుగా కౌంటింగ్ పూర్తయి సర్పంచ్ లో ఉపసభ ఎన్నిక పూర్తవుతుందా. కొన్ని చోట్ల ఉదయం నుంచి పోలింగ్ సమయంలోనే కొంత గడిబిడి జరిగింది కాబట్టి అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుందా. పోలీస్ శాఖ పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉన్న నేపథ్యం లోపల ఈ యొక్క అల్లలు జరగకుండా పూర్తి చేసేందుకైతే సిద్ధంగా ఉంది. సో మరికొద్ది సేపట్లో అసలు ఏం జరగబోతుంది అనేది ఎవరు గెలవబోతున్నారు. 1600 మంది 60 మంది అభ్యర్థులు సర్పంచ్లు, అదేవిధంగా 9632 మంది వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులు. సో వాళ్ళ భవితవ్యం తేలిన తర్వాత ఏం జరగబోతుందో కూడా చూడాల్సి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాం. ఇప్పటికే 519 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే బీఆర్ఎస్ బలపరిచిన 165 స్థానాల్లో క్యాండిడేట్లు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లను తీసుకుంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోకుండా పోలీసులకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా మిగిలిన ప్రాంతాల్లో కౌంటింగ్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రెండవ దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 519 కాంగ్రెస్, 165 బీఆర్ఎస్, అలాగే 46 బీజేపీ, 164 ఇతరులు గెలుపొందడం జరిగింది ఇప్పటి వరకు. అయితే 894 పంచాయతీ ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇంకా 4332 స్థానాలకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 894 పంచాయతీ ఫలితాలు వెలువడినాయి. మిగిలినవి అర్ధరాత్రి వరకు అంటే కౌంటింగ్ ఇప్పటికే కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్కన గెలిచిన అభ్యర్థులకు సంబంధించిన ఆ కార్యకర్తలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్కడికక్కడ గెలుపొందిన అభ్యర్థులకి సంబంధించి ఈ విధంగా సంబరాలు అనేవి కొనసాగుతున్నాయి.